ఓకే. ఆల్రెడీ నాది ఒక సెట్ అయిపోయింది. బట్ ఎందుకో ఈరోజు లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనిపించింది. సో లెట్స్ గో. నా ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చరికి సింగిల్ ఆర్మ్ ప్రీ సర్కిల్ విత్ డంబుల్. ఇది ఆబ్వియస్లీ ఏ హ్యాండ్ వీక్ ఉంటే ఆ హ్యాండ్తో స్టార్ట్ చేస్తాను నేనైతే. యాక్చువల్లీ నా లెఫ్ట్ హ్యాండ్, నాకు లెఫ్ట్ బైసెప్ చాలా వీక్. సో విల్ స్టార్ట్ విత్ దిస్. అండ్ నాకు మైండ్ మజిల్ కండిషన్ కూడా చాలా తక్కువ వస్తుంది లెఫ్ట్ హ్యాండ్లో. ఓకే, విల్ స్టార్ట్. ఫస్ట్ సెట్లో కూడా 10 వచ్చింది, సెకండ్ సెట్లో కూడా 10 వస్తుంది. సో నెక్స్ట్ సెషన్ నుంచి నేను వెయిట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. 2.5 అయినా ఓకే, 2.5 అవుతుంది, 15 kgs ఇది. నెక్స్ట్ సెషన్లో నేను 17.5తో ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్తో చేద్దాం. హోప్ 10 రావాలని. నైస్. నైస్ బైసెప్ అనుకోవచ్చు, బట్ ఇంకొంచెం గ్రో అవ్వాలి. నాట్ గుడ్. ఓకే, నా సెకండ్ వర్కింగ్ సెట్ ఇది. ఆల్రెడీ ఫస్ట్ వర్కింగ్ సెట్ అయిపోయింది 36 kgsతో. లాస్ట్ టైం మనకి 6 reps వచ్చాయి. ఈసారి మనకి 8 and 8 reps వచ్చాయి. అంటే లెఫ్ట్ ఒక 8, రైట్ ఒక 8 reps వచ్చాయి. సో సెకండ్ రెప్లో కూడా సేమ్ మనకు వస్తే, ఇందులో అయితే అంత బేగా వెయిట్ మార్చాను, ఎందుకంటే ట్రైసెప్ మనది 2 వీకే. సో ఇంకొక సెషన్లో సేమ్ రెప్ కానీ 2 చేతికి వస్తే విల్ చేంజ్ వెయిట్, నాట్ ద ఎక్సర్సైజ్. వెయిట్ మారుద్దాం మనం. ఏమంటారు దాన్ని, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలని ఓవర్గా స్ట్రెస్ తీసుకొని ఓవర్గా వెయిట్స్ పెంచుకొని మన ఫామ్ని పాటు చేయకూడదు. నేను ముందు నుంచి స్టార్టింగ్ ఒకటి చెప్తున్నాను, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలి, బట్ అన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. లైక్ మీ ఈసెంట్రిక్ ఎలాగ ఉంది, కాన్సెంట్రిక్ ఎలాగ ఉంది, మీ ఫామ్ ఇంక్రీజ్ అవుతుంది లేదా, అన్నీ ఎక్సెట్రా. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఓన్లీ వెయిట్స్ పెంచడం కాదు. లెట్స్ గెట్ ఇంటు ఇట్. వన్ రెప్ ఎక్స్ట్రా వచ్చింది ఫస్ట్ సెట్ కంటే. ఓకే, రైట్ హ్యాండ్ కూడా ఒక 9 వస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఈ షెడ్యూల్లో నాకు వాల్యూమ్ చాలా తక్కువ ఉంది, ఎక్సర్సైజ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఎంజాయబుల్, అంత ఎంజాయ్గా ఉంది.
ఇంకొక 2 కాదు 19 వచ్చే ఛాన్స్ ఉంది. బట్ 2 బ్యాలెన్స్ చేయాలి. ఓకే, మీకు వాస్కులారిటీ కనిపిస్తుంది లేదు అర్థం కావట్లేదు. బట్ డే 1తో పోలిస్తే మాత్రం వాస్కులారిటీ చాలా బాగా అనిపిస్తుంది. నేను ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే నేను మ్యాక్సిమం కెమెరా కంట్రోల్ చేసింది మొబైల్తోనే. ఎందుకంటే నాకు కెమెరా ప్రెజెన్స్ ఇప్పటికీ తెలియదు. అండ్ కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు 100% అది కావాలి. ఎందుకంటే చాలాసార్లు నేను వీడియో షూట్ చేస్తున్న అందులో నేను బ్లర్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ హైలైట్ అయింది. సో కొంచెం పెట్టిన ఎఫర్ట్స్ వేస్ట్ అయ్యాయని చాలాసార్లు అనిపించింది. సో నాకు నేను ఎలా కనిపిస్తున్నానో 100% నాకు కనబడాలి. ఈవెన్ 1% నాకు కనిపించిన ఈ సెషన్లో మనం థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి స్టాండింగ్ కాఫ్ రైజెస్. ఇందులో మనం వెయిట్ సెట్ లేకుండా చేస్తాం. బట్ మన బాడీ వెయిట్ ఈజ్ ఇనఫ్. అది కూడా మనం యూనిలేటరల్ చేస్తాం. సో ఈవెన్చువల్లీ నా బాడీ వెయిట్ పెరిగే కొద్దీ నా లోడ్ కూడా కాఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అది కూడా ఈజీ అయితే ఐ విల్ హోల్డ్ డంబుల్. అయితే నేను ఏ సైడ్ చేస్తానో ఆ సైడ్ని హోల్డ్ చేసి కాఫ్ రైజెస్ని పర్ఫామ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఓకే. ఇది నా సెకండ్ సెషన్, ఇది కొత్త షెడ్యూల్ది. సో సమ్వాట్ ఓకే అనిపిస్తుంది నాకు. ఇంకా ఈజీ అనిపిస్తే ఐ విల్ లోడ్ అప్ మోర్ వెయిట్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. లేట్ చేయకుండా ఆల్రెడీ నా వారం సెట్ ఒకటి అయిపోయింది. డైరెక్ట్ నేను వర్కింగ్ సెట్ చేసుకుంటాను. ఫస్ట్ వర్కింగ్ సెట్ అనేది ఇది. వెల్ ఓకే, లాస్ట్ టైం మనకి 9 రెప్స్ వచ్చాయి సింగిల్ లెగ్తో. ఈసారి ఒక 2 రెప్స్ యాడ్ అయింది అనుకుందాం. ఈ లెగ్ కూడా సేమ్ వస్తే వెల్ అండ్ గుడ్. నైస్. ఇంత బేగా నా ప్రోగ్రెస్ ఓవర్లో అవుతుందంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, నాది ఇది సెకండ్ సెషన్ కాబట్టి నాకు ఏ వెయిట్స్ చేయాలో అర్థం కావట్లేదు. నేను స్టార్టింగ్ స్లోగా చేసుకుంటాను. ఒకసారిలోనే నేను ఫుల్ 100% ఇస్తే ఆ తర్వాత ఆ ప్రాసెస్ ఎలా చేయాలో నాకు అర్థం కాదు. కొంచెం చేయడం కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. ఈవెన్చువల్లీ మనం ఫోకస్ అయితే పెడతాం, అంత స్ట్రెస్ తీసుకోకూడదు. కెమెరా ఆన్ చేస్తే ఎంత నర్వస్ అంటే బడ్స్ పెట్టి నేను ఇంతవరకు సాంగ్స్ ఆన్ చేయడం మర్చిపోయాను. ఓకే, అది సైడ్ పెడితే సెకండ్ సెట్ కూడా కంప్లీట్ చేసి మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్కి స్టార్ట్ అవుతాం. ఓకే, మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి సింగిల్ లెగ్ హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్. అది పిలిచి సింగిల్ లెగ్తో చేసి చూద్దాం. వారపై చేసాను డబుల్ లెగ్తో, చూద్దాం హౌ ఇట్ గోస్. Nice. సెవెన్ రెప్స్ వచ్చాయి, కానీ హ్యామ్స్ట్రింగ్ నాకైతే ఫీల్ రావట్లేదు. ఇదే మెయిన్ రీజన్. నేను హ్యామ్స్ట్రింగ్ చేసినప్పుడు యాక్చువల్లీ మజిల్ గ్రోత్కి
మజిల్ ఫీల్ అవ్వాలనే రూల్ ఏం లేదు. బట్ అట్లీస్ట్ నాకేం తెలియదు కదా నేను హ్యామ్స్ట్రింగ్ లిఫ్ట్ చేస్తున్నానా ఇంకేమైనా ఎక్స్ట్రా మజిల్ యాడ్ చేస్తున్నానా అని. ఫాల్ట్ అనేది నాలో ఉంది, నా బాడీలో ఉందో అర్థం కావట్లేదు. చూద్దాం ఒకసారి. మెషిన్ సెట్టింగ్ అనేది కొంచెం రాంగ్ ఉంది అందాక. సెకండ్ సెట్లో 7 కూడా రాకపోవచ్చు యాక్చువల్లీ పర్ఫెక్ట్గా ఉంటే. యాజ్ యూజువల్ సేమ్ వీక్ సైడ్తో మనం ఫస్ట్ ట్రై చేయబోతాం. Dangerous. This variation kills my. సెకండ్ సెట్ ఇది డేంజర్స్ అనుకోవచ్చు.